హాయ్ అండి, నమస్తే. నేను మళ్ళీ కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మనం ఎప్పుడైనా ఇడ్లీ తయారు చేసుకున్నప్పుడు అది వేస్ట్గా మిగిలిపోయినప్పుడు మనం ఏదైనా మళ్ళీ దాన్ని చేయాలంటే ఏం చేయాలి అయితే నేను ముందుగా ఒక స్వీట్ తయారు చేయాలనుకుంటున్నాను ఆ ఇడ్లీతో. అదేంటి అంటే మనం ముందుగా ఒక గ్లాస్ పంచదార తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది స్టవ్ పైన పెట్టుకుని మనం ఒక స్పూన్తో బాగా కలుపుతూ తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. మన ఇంట్లో ఏదైనా వేస్ట్ పదార్థాలు మిగిలిపోయినప్పుడు బయట పడేవద్దండి. దాన్ని ఏదో ఒక రకంగా ఉపయోగించుకోవాలి, కానీ అలా పడేయకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు కదా. అన్నమే కాదండి, ఆహార పదార్థం ఏదైనా కూడా పరబ్రహ్మ స్వరూపమే. మనం ముందుగా పక్కన స్టవ్ ఆన్ చేసుకుని ఆ స్టవ్ పైన ఆయిల్ పెట్టాను. ఇప్పుడు మనం ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఇడ్లీని వేసేసి బాగా ఫ్రై చేసేయాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి వీటిని. ఇప్పుడు మనం అలా వదిలేకుండా వేసి ఒక్కసారి మనం కొంచెం కదపాలి. ఇవన్నీ కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఏదైనా ఆటకంటే స్వీట్ పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు కదా. ఇప్పుడు మనకి పాకం కూడా రెడీ అయిపోయింది. తీగపాకం అయితే వచ్చేసింది. దీంట్లో కొంచెం మనం ఇలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనకి ఇడ్లీ కూడా కలర్ చేంజ్ అవుతుంది కదా. మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలన్నమాట. అలా మనం తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే ఒకే పక్క ఉంచితే మాడిపోతాయి అన్నమాట. కాబట్టి మనం తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారా, మనకి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసినవి. ఇప్పుడు ఇవి మనం తీసుకొని పక్కకి నూనె అంతా వాడ్చుకొని మనం పాకంలో వేసుకోవాలి. మనం ఇప్పుడు మిగతా ఇడ్లీ కూడా ఫ్రై చేసేసుకుందాము. నాకైతే ఒక 10 ఇడ్లీ వరకు మిగిలిందండి. ఆ 10 ఇడ్లీ కూడా నేను స్వీట్ కింద తయారు చేసేస్తున్నాను. మనం ఎప్పుడైనా ఈవినింగ్ కూడా పిల్లలకి ఏదైనా స్నాక్స్ కింద తయారు చేసుకోవాలన్నా కూడా ఇలా ఉన్నప్పుడు మనం తయారు చేసి ఇలా స్వీట్ కింద పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసేసుకుందాము. మనం ముందుగా వేసుకున్న ఇడ్లీ ఉంది కదా, అది మనం మొత్తం పాకంలో ములిగేటట్టు మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏదైనా మనం ప్లేట్లోకి తీసుకుందాము. సరే, మంచి కలర్తో స్వీట్ అనేది ఎంతో ఈజీగా మనకి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీనిపైన కొంచెం పాకం కూడా వేసుకోవాలి. అలా చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. స్వీటు ఎంతో ఈజీగా అయిపోయింది కదా. చాలా బాగుంటుందండి ఇలా స్వీటు, కరకరలాడుతూ చాలా సూపర్గా ఉంటుందన్నమాట ఈ స్వీటు. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టపడతారండి. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లోనే. వేస్ట్గా అయితే ఏది బయట పడేవద్దండి. ఆహారం లేకపోతే ఎంతోమంది చాలా బాధపడుతున్నారు కదా ఆహారం లేక. మన ఆహారాన్ని ఎప్పుడు కూడా వేస్ట్గా బయట అయితే పడేయకూడదు. మనం తిన్నా తినకపోయినా లేని వాళ్ళకైనా మనం పెట్టాలి, కానీ అలా పడేయకూడదండి. మనకి చూసారా, పాకం అయితే చక్కగా ఎక్కిపోయింది. చాలా బాగా చూడండి, కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీట్ అయితే. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దండి, అది మాకు సపోర్ట్గా